అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక దినాన మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడిన కృతజ్ఞతలు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి నడిపించుకున్నారనే యేసుక్రీస్తునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం అండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ. ఇక్కడ దేవుని యొక్క మాట ఏమని సెలవిస్తుంది అంటే, స్థలం మిగిలకుండగా అంట కలుపుకొని ఇంటికి ఇల్లు పొలానికి పొలం ఎవరైతే కలుపుకుంటారో వారికి శ్రమ. దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది. నీ పొరుగువానిదైన నీ సహోదరుని ఏది ఆశించొద్దని దేవుడు సెలవిచ్చాడు. దాసినైనను ఇల్లునైనను పొలమునైనా స్థలమైన ఏదైనా కూడా ఆశించరాదని ఉంది. అయితే సంతృప్తికరము లేక చాలామంది ఏం చేస్తున్నారంటే ఆక్రమించుకుంటున్నారు. ఆక్రమణ వల్ల ఏమొస్తుందంటే ఆక్రమించుకుని అమ్మేసి తిన్నామనుకుంటున్నారు కదా! ఈరోజు చెప్తున్నాడు, దోచుకుంటున్నారా? మీకు శ్రమ. దేవుని హెచ్చరిక. దేవుని హెచ్చరికను త్రోసివేయాలని మీరు చూస్తే దేవుని శిక్షకు పాత్రులవుతారు. దేవుడు మీతోని చెప్తున్నాడండి. దోచుకుంటున్నావేమో, దోచుకున్న వారికి ఈరోజు శ్రమ. నీవు ఎవరిదైనా అక్రమంగా ఆక్రమించుకుంటున్నావా? నీకు శ్రమ. దేవుడు చెప్తున్నాడు, నీతి న్యాయాలను అనుసరించి జరిగించాలి తండ్రి. నీతి న్యాయాలను అనుసరించి మన బ్రతుకు ఉండాలండి. నీతి న్యాయాలను విడిచి మనము అన్యాయముగా దోచుకోవడం ఎంతవరకు శుభమండి? నిజమే కదా! మనము ఎలా ఉంటున్నారంటే మనిషిలో మనకి ఉన్నా లేకపోయినా ఇంకా కావాలి, ఇంకా కావాలి. దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి లేదు. అయితే కొంతమందికి ఏం చేస్తున్నారు? దోచుకుంటున్నారు, ఆక్రమిస్తున్నారు, ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారు కదా! సిటీస్ అలాగే పల్లెటూరులో కూడా కొన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి. ఆక్రమించుకుంటున్నారు. సొంత వారే ఆక్రమించుకుంటున్నారు. లేక బంధుమిత్రులే ఆక్రమించుకుంటున్నారేమో. ఆక్రమించుకోకండి. దేవుడు చెప్తున్నాడు, మీకు శ్రమ. దోచుకోకండి. ఇంటికి ఇల్లు, స్థలమునకు స్థలం, పొలానికి పొలం ఏదైతే మీరు దోచుకుంటున్నారో వాటిని బట్టి దేవుడు తీర్పు తీర్చక మానడు. తీర్పు తీర్చే దినము నేడే కావచ్చు. ఒకసారి ఆలోచించండి. మరొక వచనాన్ని కూడా మనము చూద్దామండి. ఇదే యెషయా గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 17వ వచనం అండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము కూడా ఒకసారి ధ్యానిద్దాము. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయం జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వాడిని వినిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఎంత గొప్ప మాట అండి! అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే దోచుకునే వారికి శ్రమ. అయితే దోచుకోవద్దు. ఎలా ఉండాలి అనేది కూడా చెప్పాలి కదా! ఒక తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేసినప్పుడు తప్పు చేయొద్దని చెప్తున్నాము. కానీ అయితే ఏమి చేయాలి? ఏ మంచి కార్యం చేయాలనేది కూడా చెప్పడం చాలా ముఖ్యమండి. మీలో ఎంతమంది తప్పు చేసినప్పుడు తప్పుని తప్పుగా హెచ్చరిస్తున్నారు? అయితే ఏ మంచి చేయాలనేది కూడా తెలుపుతున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. దేవుడి హెచ్చరిక. అయితే ఏం చేయాలి? ఆక్రమించుకోవడం తప్పు. దేవుడు ఏం చేయాలంటున్నాడంటే ఇక్కడ, కీడు చేయడం మానండి, మేలు చేయడం నేర్చుకోండి, న్యాయం జాగ్రత్తగా విచారించండి. అన్యాయం ఉందా, న్యాయం ఉందా అనేది చూసి న్యాయాన్ని జాగ్రత్తగా విచారించాడంటండి. ఎందుకంటే ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే అన్యాయం చేస్తావేమో. దేవుడు హెచ్చరిస్తున్నాడు, న్యాయాన్ని జాగ్రత్తగా విచారించండి, హింసించేవాడు వాడిని విడిపించండి. హింసింపబడుతున్నారు ఎవరైనా వాళ్ళని విడిపించండి అని దేవుడు సెలవిస్తున్నారు. తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షంన వ్యాజ్యమాండి. ఏం చేయాలంటే తల్లిదండ్రులు లేని బిడ్డలను విధవరాల పక్షాన న్యాయం చేయాలి, వారి పట్ల వ్యాజ్యం ఆడాలి, వారి పట్ల మంచి కార్యాలు జరిగించాలండి. నువ్వు ఏం చేయకూడదో దేవుడు చెప్పాడు, ఏం చేయాలో కూడా దేవుడు చెప్పాడు. అయితే ఈరోజు నీ మార్గం ఎటు ఉందో ఒక్కసారి ఆలోచించుకో. న్యాయం చేసే రీతిగా ఉంటావా? లేకపోతే ఆక్రమించుకొని శ్రమ తెచ్చుకునే వ్యక్తిగా ఉంటావా? దేవుని కోపము నిమిషం మాత్రమండి. నిమిషం కూడా కాదు. ఆయన కోపం ఒక్క సెకండ్ చూపిస్తే చాలు మనం ఏమవుతామో తెలియదు కదా! దేవుని కోపాన్ని నీవు రగులు కొలిపే వ్యక్తిగా ఉండకు.
నీవు ఆక్రమించుకుని